సముద్రములో గుట్టలు గుట్టలుగా కనపడే. హల్లెలూయా. చూడండి, పురాతనమైన మార్గాలను విచారించండి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. నేను దేవుడనని అవి సాక్ష్యం ఇస్తాయి. అందుకే గూగుల్ మ్యాప్ లో మనం చూసినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ద రెడ్ సీ క్రాసింగ్ అని ఉంటుంది. రెడ్ సీ క్రాసింగ్ అంటే ఈ ఎర్ర సముద్రం యొక్క క్రాస్ చేసిన దారి ఇదే అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని కన్ఫర్మ్ చేసి పడేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఇది అబద్ధము కాదు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, తన ప్రజలను సముద్రాన్ని దాటించాడు, ఫరో సేనలను ముంచి పడేసిన తర్వాత ఇప్పటికీ అందులో కొన్ని యొక్క ఫరో రథ చక్రాలు, రథాలు ఉన్నాయి, గుర్రపు డెక్కలు కూడా ఉన్నాయి. ఇది జరిగి నేటికి దాదాపు 3500 సంవత్సరాల కాలమై 3500 సంవత్సరాల కాలం. పిల్లారా, ఏదైనా ఒక మోటార్ కానీ ఇప్పుడు అది ఉంది, తిరుగుతూ ఉంది, దాన్ని హార్స్ పవర్ తో పోలుస్తారు. అంటే దాని యొక్క పటుత్వం గురించి మాట్లాడినప్పుడు దీన్ని హార్స్ పవర్ ఎంత అని అంటారు. కరెంటు గురించి మాట్లాడినప్పుడు దీన్ని హార్స్ పవర్ ఎంత అని అంటారు. హార్స్ అంటే గుర్రం. హార్స్ పవర్ అన్నది ఎందుకు వాడుక భాషలోకి వచ్చిందంటే దాని యొక్క ఎముకల యొక్క పటుత్వం గురించి మాట్లాడినప్పుడు దాని పవర్ చాలా దృఢమైనది, దాని ఎముకల యొక్క పటుత్వం ఎంతో గొప్పది. అందుకే హార్స్ పవర్. ఒక మోటార్ గురించి మాట్లాడినప్పుడు దీని హార్స్ పవర్ ఎంత అని అంటారు. ఒక కరెంటు గురించి మాట్లాడినప్పుడు ఎన్ని హార్స్ పవర్ తీసుకున్నారు అని అంటారు. కాబట్టి పిల్లరా, ఈ గుర్రము యొక్క కొన్ని వేల సంవత్సరాలు చచ్చిపోయిన గుర్ర కళేబరాలు సముద్రంలో ఉండిపోయినా నేటికి అవి అలాగే దొరికినాయి. ఎందుకు? మనుషుల దేహాలు అయితే అరిగిపోతాయి కానీ గుర్రపు డెక్కలు అరిగిపోకుండా అలాగే ఉన్నాయి. ఎందుకు అలా అరగలేదంటే